మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టికులర్ గా లేదండి. ఏం లేదు. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్ గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యు డన్. ఐ డోంట్, అంటే గుర్తున్నాయి కొన్ని, బట్ అది మెమరబుల్ అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ డైలాగ్, డైలాగ్ ఆ సీన్ లో ఇమిడిపోయే డైలాగ్. సో ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును, హీరోలకి ఈజీ, బికాస్ ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువని కాదు, బట్ హీరోలకి అట్లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతున్న నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి, ఎందుకు ఈజీ అంటే బికాస్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును, కోరుకుంటూ అది కన్సిస్టెంట్ గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అవును. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు ఎగ్జాంపుల్. ఓకే, క్యారెక్టర్ యాక్టర్స్కి అలా ఉండదండి. అవును, మేమేంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి, అక్కడే ఉండిపోలేం కూడా. సో అందుకని ఇప్పుడు నేను వెనెలాలో ఇట్స్ ఫన్ టైం రా, అన్నీ ఫన్ టైమే నాకు, వెళ్ళి విల్ హ్యావ్ ఫన్ అనేది. ఓకే, మొన్న దీంట్లో ఏంటది 9 hours అనే దాంట్లో ఏంటది ఒకటి ఉంది, బేసికలీ నువ్వు మంచోడు అయినా చెడ్డోళ్ళ నటించు, ఎందుకంటే దునియా ఎప్పుడు చెడ్డోళ్ళదే. ఐ మీన్ ఇలా గుర్తుంటాయి స్పేసెస్లో, బట్ ద పాయింట్ ఇస్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. అవును, అప్పుడే ఇంకో క్యారెక్టర్ ఇంకో కొత్తగా. మొత్తానికి ఇట్స్ ఛాలెంజ్ అండి. అంటే ఫస్ట్ యూ నీడ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. చాలా, అంటే గ్యాప్లు తట్టుకోవడం, మళ్ళీ జడ్జిమెంట్లు తట్టుకోవడం. ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యారా? బోల్డన్ సార్లు. బాధపడ్డారా? లేదు. Because part of the game. rejection is not, see, if they reject you as an actor, then there is a problem. ఒక నటుల్లా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్, అది మీరు కష్టపడాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక మంచి నటుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, డైలాగ్స్ నేర్చుకోవాలా, లేకపోతే మెమరీయా, లేకపోతే ఇంకోట లేకపోతే ఫ్లెక్సిబిలిటీ, అవన్నీ. మీరు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరండి అని రిజెక్షన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఓకే, మార్కెట్ వైజ్గా సూట్ అవ్వకపోవచ్చు, అంటే మీకు అంత స్కేల్లో. లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ఉంది, పాన్ ఇండియా అంటే దే నీడ్ one person ఆల్మోస్ట్. ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ one person రిప్రజెంటింగ్. మన తెలుగు సినిమా పాన్ ఇండియా అవ్వాలి అంటే మలయాళంలో ఒకళ్ళు కావాలి, తమిళ్లో ఒకళ్ళు కావాలి, కన్నడలో ఒకళ్ళు కావాలి, హిందీలో ఒకళ్ళు కావాలి, మరాఠీలో ఒకళ్ళు కావాలి. ఇలా ఉంటే ఆ స్కేల్ మీరు ఇండియాకి తీసుకెళ్ళొచ్చు ఇన్ జనరల్. సో దట్ వే యూ కాంట్ ఫైట్ ఇట్. స్లాట్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి ఆ స్లాట్లో మీరు ఫైట్ కొట్టలేరు. కానీ నార్మల్గా ఒక క్యారెక్టర్కి మీరు వెళ్ళి మీరు ఎవరు అంత బాగా చేయడే అనుకుంటే దెన్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. బట్ ఆయన సూట్ అవుడయ్యా కొద్దిగా మనకి, దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. దట్స్ నాట్ ప్రాబ్లం, పర్సనల్ కాదు అక్కడ, అది పర్సనల్ కాదు. ఎందుకంటే అది మీరు మార్కెట్. ఇప్పుడు అదే నేను ఒక హిందీలో 2 చేసి, తమిళ్లో 2 చేసి, కన్నడలో 2 చేసి ఉన్నాను అనుకోండి, మన వాళ్ళు కూడా ఎలా గుర్తిస్తారంటే ఓ ఈయన అక్కడ ఉన్నాడు పర్లేదే మనం పెట్టుకోవచ్చు, ఒక పాన్ ఇండియా స్పేస్ వస్తుంది కదా. రీఇన్వెంటింగ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్. కంప్లీట్లీ. ఎప్పుడైనా డైరెక్టర్స్ అప్రోచ్ అవుతుంటారా? నేను ఎప్పుడు అప్రోచ్ అవుతాను, నేను పిచ్చిగా అప్రోచ్ అవుతూ ఉంటా. కాకపోతే ఏంటంటే నాకు అదే గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఐ థింక్ చాలా కొత్త వాళ్ళు ఉన్నారు లాస్ట్ 5-7 years లో. ఐ ఫీల్ దట్ సమ్వేర్ ఐఎమ్ మిస్సింగ్ ద స్లాటింగ్ ఇన్ దేర్ థాట్స్. ఎక్కడో వాళ్ళకి కావాల్సినట్టుగా నేను లేనేమో అని. మంచి తిలకం పెట్టి ఒక నాటు లుక్ పెట్టి, నాటు మామూలు నాటు కాదు మా, అంటే పాయింట్ ఏంటంటే మేము చిరంజీవి గారి ఫ్యాన్లు. ఓకే, సో నాటు అనేది అవసరమైతే తక్కువ వచ్చి కూర్చుంటుంది. అవుట్ రైట్గా చెప్తున్నాను. మేము కరెక్ట్గా థియేటర్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు, అంటే అక్కడ పోలీస్ కానీ ఎవరైనా కర్ర పెట్టి కొట్టినప్పుడు దెబ్బలు తిన్న ఫ్యాన్ అది. మేము కొదమ సినిమాకి ఇలా ఒకటి గేట్ ఎక్కి దిగుతా ఉంటే గేట్ ఇలా ఇంకోటి తీసుకుని వెళ్తాడు అనమాట. సో దట్ ఆ లెవెల్లో ముఠా మేస్త్రి పాటలు కూడా నాకు వచ్చి ఫుల్ గా. అయ్యో నాకు కూడా గరానా మొగుడు, ముఠా మేస్త్రి ఆ టైంలో.
మీకు ఇష్టమైన పాట. నేను కూడా అక్కడి నుంచి అందుకుంటా అంతాక్షరి టైప్లో. అంటే నేను చిరంజీవి గారి పాటలు అంటే నేను చిన్నప్పుడు వినాయక చవితి స్టేజెస్లో కూడా పాడాను ఇవి, బై ద వే. ఓకే, నైస్ నైస్. నేను స్టేట్ రౌడీలో డైలాగ్ ఫస్ట్ ఉంటుంది. చెప్పండి. ఒరే మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా, అరే రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా, అరే రే యముడికి నే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయం ఇది దిన్న అబ్బబ్బా శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. సూపర్. అది అంటే ఒక డైలాగ్ ఉంటుంది దాని ముందు యాక్చువల్లీ, బచ్చాలరా మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను నైజాం దాదాని, ఆంధ్ర గోండాని, రాయలసీమ రుస్తూని, టోటల్గా ఈ స్టేట్కే రౌడీని. ఇప్పుడు చెప్పండి రా, మీ అందరినీ హోల్సేల్గా వాయించమంటారా లేక ఒక్కొక్కరిని రిటైల్గా డీటెయిల్గా వాయించమంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు వచ్చింది. సూపర్. ఐ లవ్ దాట్. కలిసారా చిరంజీవి గారు ఎప్పుడైనా? అయ్యో కలిసా. ఐ హ్యాడ్ సమ్ సూపర్ టైమింగ్. చెప్పారా నేను ఫ్యాన్ అని? అయ్యో తెలిసిపోద్ది సార్, తెలిసిపోద్దండి. అంటే నేను చెప్పనవసరం లేదు. నేను ఆయన్ని సార్ని అజర్బైజాన్లో కలిసాను యాక్చువల్లీ. రామ్ చరణ్ గారిని పొద్దునుంచి బురదనేసేసి సాయంత్రానికి ఎలాగైనా ఆయన వస్తారో అని తెలిసి ఐ వాజ్ లైక్ ఈటింగ్ హిస్ బ్రెయిన్ అండి, లిటరలీ. పాపం నన్ను భరించారు ఆయన, రామ్ చరణ్ గారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏంటి కలవాలి డాడీని, ఓకే నేను చెప్తాలే అని చెప్పి వస్తే కల్పిస్తానని చెప్పి రాగానే పిలిచారు అనమాట. నేను అక్కడెక్కడ దూరంగా నుంచున్నా. రాగానే లైక్ రవి నానా డాడీ సో చెప్పారు ఆయన. చెప్తే అవునా దాదా కూర్చో అని చెప్పి, సో ఒక 10 minutes 9 minutes అండి నాకు గుర్తుంది బాగా, 8 to 9 minutes ఇప్పుడు. అయితే సార్ కుర్చీలో కూర్చో అంటే పక్కన కుర్చీ ఉంది, లేదు మోకాల మీద కూర్చున్నా లిటరలీ. నాకు అసలు నాకు టీ తాగు అని టీ ఇస్తే వద్దు. నాకు మీతోటి మాట్లాడే టైము కూర్చోడానికో టీ తాగడానికో అసలు ఏమాత్రం వేస్ట్ చేయాలని లేదు సార్ అని చెప్పి చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ పోతున్నా, ఇంత ఫ్యాన్ని అంత ఫ్యాన్ని అని. సో that was one experience, one super humbling, ప్రశాంతంగా ఉండే one of the greatest moments of my life. That's probably సూపర్. yeah. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్. Yeah. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఎంత మంచి పాటలండి బాబోయ్. అసలు ఆ జోష్ ఆ రోజులే వేరు. మీరు స్టార్ట్ అయితే మేము ఇంటర్వ్యూ అవ్వదు నాకు అర్థమైంది.